ఉప్పల్ నియోజకవర్గము రామాంతపూర్ డివిజన్లోని భరత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 9లో రేణుక ఎల్లమ్మ దేవాలయం 18వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. పొద్దుటి నుంచి కూడా యజ్ఞాలు యాగాలు. సో ఇప్పుడు మరి అమ్మవారికి బోనాలు ఎత్తుకొని మహిళలు భారీ ఎత్తున కూడా వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. సో ప్రస్తుతం మనతోటి టెంపుల్కి సంబంధించినటువంటి వ్యక్తులు రామరెడ్డి గారు అలాగే వారి బృందం అంతా కూడా ఉన్నది. వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్. సార్, ఈరోజు భరతనగర్ కాలనీలో 18 సంవత్సరాల క్రితం విగ్రహ ప్రతిష్టాపన చేసి ఎవ్రీ సంవత్సరము ఎంతో కన్నుల పండుగ ఈ భరతనగర్ కాలనీలో మహిళలు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అందరితోటి సహాయ సహకారాలతోటి 18 సంవత్సరాల క్రితం ఇనాగ్రేషన్ చేసినటువంటి రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఎంతో కన్నుల పండుగగా ఎవ్రీ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా కాలనీ వాసులందరూ కూడా ఎంతో చక్కగా 3 రోజుల కార్యక్రమం 12, 13, 14 ఈరోజు రేణుకా ఎల్లమ్మ యొక్క కళ్యాణ మహోత్సవం కూడా ఎంతో వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు, కార్పొరేటర్ లోకల్ కార్పొరేటర్ గారు బండా శ్రీమాన్ గారు, మాజీ కార్పొరేటర్ గంధం నాగేశ్వరరావు గారు ఎంతోమంది ఈరోజు మా ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి కాలనీ వాసులు కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమం పూర్వం ఎప్పుడు ఎంతో ఆనందకరంగా ఈ కాలనీ వాసులకు రేణుకా ఎల్లమ్మ ఒక కృపాక్షతోటి కాలనీ వాసులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఆషాఢ మాసం కూడా బోనాలు కూడా ఉన్నాయి కదా, వార్షికోత్సవం బోనాలు 2 కలవడం కూడా ఎలా అనిపిస్తుంది? మాకు ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ 2 కలవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా వార్షికోత్సవం అయినాక వారం రోజుల కంటే వచ్చే ఆదివారం నాడే ఈ యొక్క బోనాల కార్యక్రమం కూడా అంటే అమ్మవారి కార్యక్రమం కళ్యాణం కాగానే మళ్ళీ ఇదే 1 వీక్ లోపల ఈ యొక్క బోనాలు కూడా జరపడం మా కాలనీ ఉన్నటువంటి భరతనగర్ కాలనీ వాసులందరికీ కూడా ఎంతో సంతోషదాయకమైనటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. మీ కమిటీ తరఫున మేము ఇయర్ ఘనంగా జరుపుకుంటూ మాకు అందరు భక్తులు మాకు సహకరించినందుకు వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు. మాకు ఒక వీళ్ళు ఎమ్మెల్యే కానీ వాళ్ళే కానీ మేము పిలవంగానే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని మీరు ఇంత ఘనంగా చేసినందుకు మీకు మంచిగా ఆనందం ఉన్నదని వాళ్ళందరూ ఆనందించారు కాబట్టి మాకు ధన్యవాదాలు చెప్తున్నాం. కాలనీ వాసులు మొత్తం ఎంతమంది వచ్చి ఉంటారు ఈ 3 రోజులు? దగ్గర 300-400 మెంబర్స్, మహిళలు వాళ్ళు కలిసి 600-700 మెంబర్స్. ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఒక 2000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సుమారుగా అన్నదాన కార్యక్రమానికి 1000 మంది భక్తులు హాజరైనారు. ఈ విధంగా ప్రతి ఏడు తిథి నక్షత్రాన్ని బట్టి మేము ఈ యొక్క కార్యక్రమాలు చేపడతాము. అలాగే ఇప్పుడు ఈ 3-4 రోజుల్లో బోనాలకు ముందు తిథి నక్షత్రాన్ని బట్టి చేస్తారన్నమాట. ఈ యొక్క కళాకారులు ప్రతి సంవత్సరము అలాగే ఈ సంవత్సరం కూడా రవీంద్ర భారతి కళాకారులు వాళ్ళు వచ్చి వాళ్ళ డప్పు కళాకారులు వాళ్ళ నృత్యాలతో ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి అంగరంగ వైభవంగా చేపడతారు. ధన్యవాదాలు. ఉత్సవం ఇది. ఈ ఉత్సవానికి పురుషుల కంటే కూడా మహిళలే చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు.
ఈ ప్రతి సంవత్సరం ఉత్సాహంగా చేసే ఒక పండుగ. యువకులు దగ్గర ఒక వారం రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. చాలా వైభవంగా జరుగుతున్నది. ఈరోజు మధ్యాహ్నం కళ్యాణానికి కూడా చాలామంది మహిళలు దీంట్లో పాల్గొన్నారు. కళ్యాణం కూడా చాలా వైభవంగా జరిగింది. ప్రముఖులు అందరూ కూడా విచ్చేసినారు. అందరూ కూడా చాలా సంతోషంగా సంతృప్తిగా వెళ్ళిపోయినారు. ధన్యవాదాలు. మరి కొద్ది క్షణాల్లో మరి ఊరేగింపు కూడా ఉన్నట్టుంది. ఆల్రెడీ ఒకసారి బోనాలతోటి ఒక ట్రూప్ తిరిగి వచ్చారు. ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోగానే మళ్ళీ పురవీధుల మొత్తం భరతనార కాలనీ ఉన్నటువంటి కాలనీలో మొత్తం కూడా రేణుకా ఎల్లమ్మ జగదగ్ని మహారాజు యొక్క వారి శోభయాత్ర జరుగుతుంది. థ్యాంక్ యూ.